కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చకచకా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం సిద్ధంగా. ఇప్పుడు సి గారితో మాట్లాడడం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడడం, ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తుతో కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు వన్ సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా వాళ్ళ కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ ను జూన్ టార్గెట్ గా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందర పెడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి క్వాలిటీలో కూడా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్ సంబంధించి జూన్ నెలాఖరు వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కనీసం రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పనులు చేయాలని చెప్పి ఇలా సంబంధిత కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. ఇది రైల్వేకి సంబంధించిన పనులు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1,50,000 కోట్లతో 32,900 కోట్ల రూపాయలతో 32,950 కోట్ల రూపాయలతోని రైల్వే అభివృద్ది పనులను చేస్తున్నాం. మేము కొత్త రైల్వే నిర్మాణాలు కానీ, గతంలో కూడా నాచారం టెర్మినల్ ప్రారంభించుకున్నాం. మనం నరేంద్ర మోడీ గారి యొక్క స్వాస్థలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 750 కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం. 350 కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం.